ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది, సెప్టెంబర్ 19, 20, 21వ తేదీల్లో వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి వారు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అంతేకాకుండా రేపటి రోజున వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు, మీరు వినబోతున్నటువంటి కొన్ని మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఈరోజు మీరు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మేము ఏం చెప్పాలనుకున్నాము అనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ముందుగా మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ భవిష్యత్తుని దృష్టిలో ఆలోచనలతో, సత్యాన్వేషణలతో ముందుకు సాగేటువంటి వ్యక్తులు మీరు. కేవలం ప్రస్తుతాన్నే కాకుండా భవిష్యత్తును కూడా అంచనా వేసేటువంటి శక్తి కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనసులో దాచినటువంటి వాస్తవాలు ఒక్కసారిగా బయట పెట్టేస్తారు. ఆ నిజం అందరినీ కూడా కుదిపేస్తుంది. అలాగే ప్రతి ఆలోచనలను కూడా మార్చేస్తుంది. వారు చెప్పినటువంటి ఆలోచనలు ఇతరుల యొక్క ఆలోచనలు కొత్త దిశలు నడిపించేలా ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున మీకు ఒక రహస్యం అయితే తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఆధ్యాత్మికంగా రేపటి రోజున మీకు మరింత ఎక్కువ మక్కువ అనేది పెరగబోతోంది. అలాగే మీకు ఏదైనా కానీ ఒక వాస్తవం అనేది మీరు ఊహించినటువంటి, మీ మనసులో మీకు తెలియనటువంటి కొత్త ఆలోచన విధానాన్ని రేకెత్తించేలా ఉంటుంది. ఇది కొన్నిసార్లు మీకు ఇష్టం లేనటువంటి రూపంలో కూడా వస్తుంది. కానీ దీనివల్ల మీకు నిజమైనటువంటి మార్గం ఏంటనేది తెలుస్తుంది. అంటే సత్యం అనేది కొన్ని సందర్భాల్లో మనల్ని బాధ పెట్టవచ్చండి, కానీ అది చివరకు మనకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందన్నమాట. అయితే ఈ రాశి వారు బుద్ధి, జ్ఞానం, ఆలోచనలకు చాలా విలువనిస్తారు. అందువల్ల ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇతర రాష్ట్రాల కంటే కూడా వేగంగా ముందుకుంటారు. అయితే ఈరోజు మీకు తెలిసేటువంటి ఒక రహస్యం ఏంటంటే కనుక, మీరు అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఉండాలని చెప్పి కొంతమంది మీ యొక్క విశ్వాసాన్ని వాడుకుంటారు అనేటువంటి రహస్యం మీకు తెలుస్తుంది. అంటే మీరు మీ మనసును చాలా మంది వద్ద ఉంచారు. మీ మనసులో ఉన్నటువంటి విషయాలు కొంతమంది వద్ద బయట పెట్టారు. మీ కలలు కావచ్చు, మీ యొక్క రహస్యాలు కావచ్చు, మీ యొక్క బలహీనతలే కావచ్చు, వాటిని మీరు కొంతమందితో పంచుకున్నారు. కానీ ఏంటంటే ఈరోజు జరిగేటువంటి సంఘటనలు నిజం అనేది మీకు చేరవేసేలా ఉంటుంది. అదేంటంటే అందరూ కూడా మీలాగా నిజాయితీగా ఉండరు అనే నిజం కొంత మీకు బాధ కలిగించినా కూడా అది మీకు భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి గుణపాఠాన్ని నేర్పిస్తుంది. అయితే ఈ యొక్క సత్యం, ఈ రహస్యం మీకు ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని గనక మనం పరిశీలిస్తే, మీ యొక్క స్నేహితుల్లో ఎవరో ఒకరు అంటే మీ గురించి ఏదో ఒకటి చెప్పడం, లేదా ఒక బంధువు మిమ్మల్ని ఉపయోగించుకోవడం ద్వారా, లేదంటే ఒక సహోద్యోగి మీ యొక్క ఆలోచనను దొంగిలించి మరొక సందర్భంలో మీ యొక్క ప్రేమ సందర్భంలో దాగి ఉన్నటువంటి అబద్ధం బయటపడవచ్చు. ఇలా ఏ రూపంలో వచ్చినా కానీ ఈరోజు ఆ నిజం బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మొదట మీరు కొంచెం మానసికంగా కలత చెందారు, కానీ నేను నమ్మకం పెట్టాను, కలిగి ఉన్నాను, కానీ ఇలా ఎందుకు జరిగింది అనేటువంటి ప్రశ్నలు కూడా మీకు వస్తాయి. కానీ ఆ తర్వాత మీ మనసు మరింత బలంగా తయారవుతుంది. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఖచ్చితంగా ఈ సంఘటన ద్వారా గుర్తించగలుగుతారు కూడా. అయితే ఇది మీ యొక్క జీవితానికి ఒక చక్కని గుణపాఠం. మీరు ఇకపై భావోద్వేగాలకు లోబడేటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి మీరు బుద్ధితో, అంటే మీ యొక్క దృష్టితో ఆధారంగా ముందుకు వెళ్ళండి. మీ యొక్క ఆలోచనలను అలాగే దొంగిలించేవారు ఎవరో బయటపడుతుందన్నమాట. అంతేకాకుండా మీ యొక్క కృషిని గుర్తించినటువంటి వ్యక్తులు కనబడతారు. దీనివల్ల మీకు కొత్త అవగాహన వస్తుంది. మీ యొక్క ప్రతిభను మీరు మాత్రమే కాపాడుకోవాలి అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. పనిచేసే చోట మౌనం, వ్యూహం, అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా ఏంటి అనేది మీకు అవగాహన వస్తుందన్నమాట.
నాయకత్వాన్ని, ఆవిష్కరణ శక్తిని బయటకు తెచ్చేలా ఉంటుంది మీలో. అలాగే ఈరోజు బయటపడేటువంటి ఆ రహస్యం ఏదైతే ఉందో ఆర్థిక రంగంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు ఇప్పటి వరకు ఎవరిపైనా కానీ పూర్తిగా నమ్మకం ఉండొచ్చు, అది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని ఇది మీ యొక్క అన్ని విషయాలు కూడా అవగాహన తెప్పించేలా ఉంటుంది. అలాగే ఈ యొక్క సత్యం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి బంధాలు ఏంటి అనేది మీకు చూపిస్తుంది. ఒక నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు, నిజమైనటువంటి భాగస్వామి ఎవరు అనేది ఈరోజు మీ జీవితంలో తెలుసుకునేటువంటి నగ్న సత్యం దీనివల్ల బయటపడిపోతుంది. ఇక అబద్ధపు బంధాలు తొలగిపోతాయి, నిజమైనటువంటి ప్రేమ మాత్రమే మీ దగ్గర నిలబడుతుంది. అలాగే ఈ సత్యం వల్ల మీరు సంబంధాలను కొత్త కళ్ళతో చూస్తారు. అంటే ఇది వరకు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి ఉంటారు, కానీ ఇప్పుడు ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు చెడు కోరుకునేటువంటి వ్యక్తులు, ఎవరు అబద్ధపు బంధాలు, ఎవరివి నిజమైనటువంటి బంధాలు అనే విషయంపై కూడా మీకు పూర్తిగా అవగాహన పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక దృష్టిలో కూడా, ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీకు ఒక పాఠం నేర్పించేటట్టు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచం అంతా కూడా మంచిది కాదు, కానీ ప్రతి అనుభవం కూడా మన ఎదుగుదలకు అవసరం అనే నిజం మీరు తెలుసుకుంటారు. మీలో ధ్యానాన్ని, ప్రశాంతతను, అంతర్ముఖతను పెంచుతుంది. ఇక ఈ రాశి వారు సమాజ సేవలో కొత్త ఆలోచనలతో ముందుంటారండి. ఈరోజు మీకు తెలిసినటువంటి సత్యం ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మిక మార్గానికి ఒక బలమైనటువంటి పునాదిగా మారుతుంది. ఈ విధంగా మీకు తెలిసినటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంపై ఇటువంటి అంశాల్లో చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. భయపడకుండా, సత్యం ఎప్పుడూ కూడా కష్టమైందే కానీ చివరికి మాత్రం విముక్తిని కలిగిస్తుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఆ సత్యాన్ని స్వీకరించండి. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క మనసు, మీ యొక్క కళలు ఎవరికి కూడా తేలిగ్గా చెప్పుకోకండి. అలాగే గుణపాఠాన్ని నేర్చుకోండి. ఒకసారి మోసపోయినా సరే రెండోసారి అలా జరగకుండా జాగ్రత్త పడండి. అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు బలమైన వారు, అలాగే మీ బుద్ధి మీకు రక్షణ అనే విషయాన్ని తప్పకుండా గమనించండి. అలాగే ఈరోజు తెలిసేటువంటి ఆ రహస్యం ఏదైతే ఉందో మిమ్మల్ని మరింత పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా మారుస్తుంది. మీరు ఇకపై మాయలో పడకుండా వాస్తవంలో జీవిస్తారు. మీ నిర్ణయాలు బలమైనవిగా ఉంటాయి. అలాగే దూరదృష్టితో ఆలోచిస్తారు. సమాజంలో మీకు ఒక కొత్త గౌరవం కూడా లభిస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారికి ఈరోజు తెలిసేటువంటి ఆ రహస్యం కఠినంగా అనిపించినప్పటికీ కూడా అది ఒక అవకాశం. అలాగే మీకు ఒక మరింత బలంగా మారుతుంది. నిజాయితీగా, జ్ఞానంతో నింపేటువంటి అవకాశం మీకు వస్తుంది. కాబట్టి సత్యం మొదట కఠినంగా అనిపించినా దాన్ని అంగీకరించిన వారు మాత్రమే విజేతలవుతారు. ఈ విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున తెలిసేటువంటి ఈ నగ్న సత్యం ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితానికి కీలకమైనటువంటి మలుపు తిరగబోతుంది. మిగిలిన అంశాలు మాత్రం మీకు సాధారణంగా కనిపిస్తున్నాయి. అంటే మీకు అటు ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అలాగే వీటన్నింటిలో కూడా మీకైతే చాలా మిశ్రమంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు శక్తి మేర ఏదైనా కానీ దాన ధర్మాలు చేస్తే మరింత పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారండి. అలాగే రేపటి రోజున మీకు శివారాధన మరింత మేలు చేస్తుంది. అలాగే కొన్ని సంఘటనలు మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగ జీవితంపై సంబంధాన్ని కలిగి ఉండేలాగా కొన్ని స్నేహాలు మీకు ఎదురుపడవచ్చు. అలాగే రేపటి రోజున మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా అంటే ఒక గుణపాఠాన్ని కూడా నేర్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక సంఘటన కానీ లేదా అనుభవం కానీ మీ యొక్క జీవితంలో శాశ్వతమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఆ గుణపాఠం అనేది మీకు చాలా బాగా అవసరం అవుతుంది. అలాగే ఉదాహరణకు ఒక తప్పు చేస్తే దాని ఫలితం మనకు బాధ కలిగిస్తే కనుక భవిష్యత్తులో ఆ తప్పు పునరావృతం చేయకుండా నేర్చుకోవడమే గుణపాఠం. కాబట్టి ఒక వ్యక్తి మనతో అన్యాయంగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎవరు నిజమైన వారు, ఎవరు కపటులు అన్నది గుర్తించగలిగేటువంటి శక్తి మనకు వస్తుంది. అందుకే ఈరోజు మీరు ఎదుర్కొనేటువంటి గుణపాఠాన్ని కూడా మీ జీవితానికి ఒక మలుపుగా ఇది ఉండబోతోంది అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్య రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు అంటే అనుకూల ఫలితాలు పొందాలి అంటే వీరు ఏం చేయాలి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే వీరు పేదలకి దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. అంతేకాకుండా శివారాధన వీరికి మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల వీరికి ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు. సో సెప్టెంబర్ 19, 20, 21వ తారీఖుల్లో కన్య రాశి వారు ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారని మనం అనుకున్నాం కదా. ఆ రహస్యం ఏంటన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.